టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 పార్లమెంటు అభ్యర్థులను ఈ జాబితాలో పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ సెగ్మెంట్లు, 17 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. దీనిలో భాగంగా ఇదివరకే 128 అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు మరో 11 మంది అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించారు. ఇక 5 శాసనసభ, 4 ఎంపీ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. మరో జాబితాలో ఇవి కూడా విడుదల చేయబోతున్నారు మరో 2-3 రోజుల్లో. ఇక 11 మంది అసెంబ్లీ అభ్యర్థులు ఒక్కసారి చూసినట్లయితే పలాస నుంచి గౌతు శిరీషకు అవకాశం ఇచ్చారు. పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్, శృంగవరపుకోట నుంచి కోళ్ల లలితా కుమారి, కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి ఐతాబత్తుల ఆనందరావుకి, పెనమలూరు నుంచి బోడే ప్రసాద్కి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఇక మైలవరం నుంచి చూస్తే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వసంత వెంకటకృష్ణ ప్రసాద్కి టికెట్ ఇచ్చారు. ఇక నర్సరావుపేట పెండింగ్లో పెట్టారు. తాజాగా అక్కడ కూడా పేరు ప్రకటించేశారు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకి అయితే ఇవ్వడం జరిగింది. చీరాల నుంచి కూడా అందరూ ఎదురు చూశారు. చీరాల మాలకొండయ్య యాదవ్కి ఇవ్వడం జరిగింది. మద్దులూరి మాలకొండ యాదవ్కి ఈసారికి అవకాశం ఇచ్చారు. ఇక సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి బరిలో దిగుతున్నారు. ఇక ఎంపీ అభ్యర్థులుగా చూసినట్లయితే 13 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను అయితే విడుదల చేసింది టీడీపీ. సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడికి మరోసారి అవకాశం ఇచ్చారు. విశాఖపట్నం నుంచి భరత్కి అవకాశం ఇచ్చారు. ఇక అమలాపురం నుంచి గంటి హరీష్ మాధురికి అవకాశం ఇచ్చారు. ఏలూరు నుంచి పుట్టా మహేష్ యాదవ్కి అవకాశం ఇచ్చారు. ఇక్కడి నుంచి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు, మంత్రి కుమారుడు దిగుతున్నారు వైసీపీ తరపున పోటీకి. ఆయనపై పోటీగా పుట్టా మహేష్ యాదవ్ నిలబెడుతున్నారు చంద్రబాబు. ఇక విజయవాడ నుంచి కేసినేని చిన్ని పోటీ చేస్తున్నారు. టీడీపీ తరపున ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్కి అవకాశం ఇచ్చారు. అలాగే నర్సరావుపేట నుంచి వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన లావు కృష్ణదేవరాయలకు అవకాశం ఇచ్చారు. బాపట్ల నుంచి కృష్ణప్రసాద్కి అవకాశం ఇచ్చారు. నెల్లూరు నుంచి చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఫైనల్ చేశారు. చిత్తూరు నుంచి దగ్గుమల్ల ప్రసాదరావుకి అవకాశం ఇచ్చారు. నంద్యాల నుంచి ఇటీవల పార్టీలో చేరిన బైరెడ్డి శబరికి అవకాశం ఇచ్చారు. అలాగే కర్నూలు నుంచి చూస్తే బస్తిపాటి నాగరాజు, పంచలింగాల నాగరాజుకి అవకాశం ఇచ్చారు. ఫైనల్గా హిందూపురం నుంచి సీనియర్ నాయకుడు, పార్టీ నాయకుడు బీకే పార్థసారథికి అవకాశం ఇచ్చారు. మొత్తానికి 13 మంది ఎంపీ అభ్యర్థులని, 11 మంది అసెంబ్లీ అభ్యర్థులని ప్రకటించారు. ఇక కేవలం 5 శాసనసభ స్థానాలు, 4 ఎంపీ స్థానాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. మరో 2 రోజుల్లో ఈ జాబితా కూడా చంద్రబాబు ప్రకటించబోతున్నారు.